తాను వైఎస్ఆర్సీపీకి దూరం కావడానికి కారణాలపై అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రఘురామ పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బలిజపల్లిలో ఎన్టీఆర్, కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామ పాల్గొన్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల శివప్రసాదరావు గురించి కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. వారిని వారించడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో గొడవ జరిగిందన్నారు. ఆ కారణంగానే తాను పార్టీకి జగన్ కు దూరం అయ్యానన్నారు. 2014 నుంచి 2019 మధ్య అప్పటి అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాదరావు సభను నడిపిన తీరు ఆదర్శనీయమని రఘురామకృష్ణరాజు ప్రశంసించారు. ఆయన క్రమశిక్షణను స్ఫూర్తిగా తీసుకుని సభను నడుపుతున్నట్లు చెప్పారు. కోడెల తనకు స్ఫూర్తినిచ్చిన నాయకుల్లో ఒకరన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని కలలోనూ అనుకోలేదని, అంతకు ముందే ఎంతో మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించారని చెప్పారు. తన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితురాలిగా ఉన్న గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి జ్ఞాపక శక్తి తిరిగి రావాలని కోరుకుంటున్నాను అన్నారు రఘురామ. ఆమెకు జ్ఞాపక శక్తి తిరిగి రావాలంటే కోర్టు నుంచి కల్పించిన తాత్కాలిక రక్షణ రద్దు కావాలని, అందుకోసం తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. ఆ కేసు 24కి వాయిదా పడిందని, బహుశా ఆ రోజున ఆమెకు జ్ఞాపక శక్తి తిరిగొస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఈ కేసు త్వరలో పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం జరిగిన సభలో నర్సారావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడల శివరాం తదితరులు పాల్గొన్నారు. రఘురామకృష్ణరాజు గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు వైఎస్ఆర్సీపీలోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొంతకాలానికి ఆ పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే 2024 ఎన్నికలకు ముందు రఘురామ టీడీపీలో చేరి ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి నిర్వహిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.